హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే ఆరాధనకు వచ్చాం ఫ్రెండ్స్. ఒక సహోదరి ఇంటి దగ్గర కూడుకున్నాము అందరము. అక్కడ ప్రేయర్ అయిన దగ్గర అయినాక టిఫిన్లు టీలు తాగుతున్నాము. అక్కడ సిస్టర్ గారు అయితే వాళ్ళ ఇంటి దగ్గర గార్డెన్ వేశారు, రకరకాల పూల మొక్కలు. అవి మీకు చూపిద్దామని నేను వీడియో షూట్ చేశాను గాయ్స్. చూడండి ఎంత బాగున్నాయో అవన్నీ. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. పచ్చిమిరకాయ మొక్క బాగుంది, మీకు చాలా ఇష్టం ఇలాగా. పచ్చిమిరకాయ చెట్టు నిండా కాయలు కాసింది గాయస్. చూడండి ఎంత చక్కగా ఉందో చెట్టు. నాకు చాలా మంచిగా అనిపించింది ఆ చెట్టు చూడడానికి. గుట్టు వంకాయ కాసింది, ఇంకా పోతా ఉంది. అప్పుడు వంకాయ అయితే కాసింది. మా ప్రేయర్ అయిపోయింది గాయస్. పక్క చర్చిలో అయితే వాక్యం మీకు వినిపిస్తుంది. మా నాన్నగారు అయితే రోడ్డు మీద నుంచి చూస్తున్నారు. ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. చలికాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్. అక్కడ రోడ్డు మీద ఎండ తగులుతుంటే అందరూ కూడా అక్కడ నుంచి చూస్తున్నారు ఎండలో. గార్డెన్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కూడా చూడండి. చాలా బాగా పువ్వులు పూసినాయి. మొత్తం కనకాంబరాల చెట్లు, రోజు ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు అవన్నీ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సంఘంలో సిస్టర్స్ కొంతమంది పువ్వులు కోసుకుంటున్నారు, కొంతమంది మొక్కలు పీకడానికి ట్రై చేస్తున్నారు. అలాగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు. నేనైతే వీళ్ళందరినీ వీడియో షూట్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి మొక్కలు. పువ్వులు తల్ల పెట్టుకునే కంటే చూడడానికి అందంగా ఉంటాయి. ఏంటి ఆ పక్కన మొక్కలన్న కొద్ది తీసుకో అంటే మరి ఎవరిని అడగాలి ఎవరిని అడగాల్సిందా
తీసుకొస్తాను. లక్ష్మి గారు కూర్చొని కోస్తున్నారు, నుంచొని కోయలేక. ఇక్కడ ఆగుంటది ఎలా మొక్కలు తీయడానికి అనేసి వాటర్ పడుతుందంటే ఇది ఆడుతుంది. ఆ సిస్టర్ ఇంటి దగ్గర నారింజ చెట్టు ఉంది ఫ్రెండ్స్. చెట్టు నుండా చాలా కాయలు ఉన్నాయి. మేమందరం కూడా కోసుకుని తిన్నాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా తియ్యగా ఉన్నాయి. కొన్ని నారింజ కాయలు అయితే పుల్లగా ఉంటాయి, అసలు తినలేము కూడా. కానీ చెట్టు కాయలు అయితే బాగున్నాయి. మొత్తం మా సంఘం అందరూ కూడా కూర్చొని, పిల్లలు పెద్దవాళ్ళు మొత్తం అందరూ కారం ఉప్పు వేసుకొని బద్దలు కోసుకొని చక్కగా తిన్నాము. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి ఒకసారి మా పిల్లలందరూ డాబా ఎక్కి తిరుగుతున్నాం ఫ్రెండ్స్. కింద ఉంటే చలి వేస్తుంది, పైకి డాబా ఎక్కాము. శీతాకాలం వచ్చిందంటే అసలు నీడగా ఉంటే అసలు ఆడవాళ్ళం అయితే పని కూడా చేసుకోవాలి. చన్నీళ్ళలో చేయకపోతే చేతులు బిగిసిపోతాయి, చాలా కష్టం. ఉదయాన్నే పని చేసుకోవాలి, కానీ పిల్లల్ని స్కూల్కి తప్పదు కదా ఫ్రెండ్స్. చన్నీళ్ళతోనే పని చేసుకోవాలి ఆడవాళ్ళు.